హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అండ్ గుడ్ మార్నింగ్. ఇది వచ్చి శివరాత్రి రోజు మార్నింగ్ తీశాను. పొద్దున్నే లేవగానే ఫ్లవర్స్ చూస్తూ పక్షుల సౌండ్స్, అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. సో ఎందుకో బాగా అనిపించి ఒక క్లిప్ అనేది వీడియో తీయాలనిపించి తీశాను. మార్నింగ్ ఐ థింక్ 6:30 అలా అయి ఉంటుంది టైము. ఆ టైంలోనే అండ్ ఇది వచ్చి బయట ముగ్గు వేస్తుంటే మా పాప ముగ్గు బాగుంది మమ్మీ, నేను ముగ్గు చుట్టూ తిరుగుతాను, నువ్వు వీడియో తీ అనేసి అల్లరి చేస్తుంటే తన కోసం వీడియో అనేది తీశాను. తన ముగ్గు చుట్టూ తిరుగుతూ ఉంది. ఇక్కడైతే దేవుడి నైవేద్యం కోసము పప్పులు అనేవి నానబెట్టేసాము. అండ్ నేను దేవుడి సామాన్లన్నీ శుభ్రంగా కడుక్కొని దేవుడి పటాలన్నీ బొట్లన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా బొట్లు అనేది పెడుతూ ఉన్నాను. ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. పొద్దున్నే పూజ చేసుకోవాలి కాబట్టి, పూజ తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళాలి మేము. సో అందుకని త్వరగా బొట్లు అనేది పెట్టుకుంటూ ఉన్నాను. ఫెస్టివల్ వస్తే అంతే కదా, లేడీస్కి చాలా వర్క్స్ ఉంటాయి. సో ఇలా పటాలకు కూడా బొట్లు అనేది పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా కుక్కర్లో అయితే పప్పులు పెట్టేశాను. ఆల్రెడీ 2 విజిల్స్ వచ్చేసింది. ఇంకా వాటిని తిరుగుబాతు అనేది చేసేస్తే దేవుడికి నైవేద్యం పెట్టేస్తాను. తిరుగుబాతు అనేది పెట్టేశాను. ఆయిల్ వేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పెట్టేశాను. పూజ అనేది ఇలా సింపుల్గా చేసుకున్నాను నాకు తెలిసినట్టుగా. దేవుడికి నైవేద్యంగా పప్పులు అండ్ పాలు కూడా పెట్టాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పూజ అనేది ఫినిష్ చేసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు నేను. పూజ అయిన తర్వాత చేయాలి. పూజ తర్వాత ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాలి మేము. ఇంకా టిఫిన్ తినేసి టెంపుల్కి అనేది ఇంకా స్టార్ట్ అవ్వాలి. మాకు దగ్గరలో శివాలయం ఉంది, సో అక్కడికే వెళ్ళాలి అనుకుంటున్నాము. బట్ ఈరోజు చాలా క్రౌడ్ ఉంటుంది, కానీ ఫెస్టివల్ కాబట్టి తప్పదు, వెళ్ళాలి. సో మా పూజ అనేది ఇలా సింపుల్గా అయితే నేను చేసుకున్నాను నాకు తెలిసినట్టుగా. అండ్ టెంపుల్కి అనేది రీచ్ అయిపోయాము. చూసారు కదా ఎంట్రీలోనే ఎంత జనాలు ఉన్నారో. లోపల ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఎలాగో దర్శనం అయిపోయి బయట వచ్చేసాము. బయట రాగానే మా పాప మమ్మీ ఫొటోస్ తీ అని సతాయిస్తుంది. తనకి ఫొటోస్ పిచ్చి చాలా ఉంది. డిఫరెంట్గా యాంగిల్స్ ఇస్తూ ఫొటోస్ తీయమంటూ ఉంటుంది. ఫొటోస్ తీసేసాక అండ్ ఇలాగే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అనేది వచ్చాము ఫొటోస్ గుడి నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎందుకో పాయసం అనేది తినాలనిపించి చేస్తూ ఉన్నాము. ఇక్కడ 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువే పాలు తీసుకొని పాలు బాగా మరుగుతూ ఉంది. మరో పక్కన నేను గీ వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. ఆ ఫ్రై చేసుకున్న ఆ పెనంలోనే సేమియా అనేది కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. సేమియా అనేది కొంచెం లైట్గా గీలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో సేమియా అనేది ఫ్రై చేసుకుంటున్నాను. పాలు అనేది బాగా మరుగుతూ ఉంది. సేమియా అనేది మరిగిన పాలలో వేసేసాను. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సేమియా త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాక షుగర్ అనేది వేసేసాను. షుగర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes అలాగా పెడితే అయిపోతుంది పాయసం అనేది. పాయసం చేసాం కానీ అక్కడ తినడానికి టైం లేదు. ఆలోపే ఈవినింగ్ అయిపోయింది. సో మేము మా పెద్దమ్మ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేసింది. మేము మా ఇంటికి వచ్చేసాము. మా ఇంటికి వచ్చేసి ఇక్కడ అనేది తింటూ ఉన్నాము. మా పాప టేస్ట్ చూస్తూ ఉంది. ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్తుంది. సో ఇలా జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.